ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగాడితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. టిక్కు టిక్కు టిక్కు. ఏమిటి నా కన్ను ఇలా కొట్టుకుంటుంది? నా కన్ను ఇలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి. ఎక్కడ నా బుజ్జి బూతు? ఎక్కడ నా నియోజకవర్గం? అందమా నీ పేరేమిటి? అందమా ప్రణయమా నీ ఊరేమిటి? ప్రణయమా నీ పేరేమిటి? ఈ డ్రెస్కి అడ్రస్ ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది. నా పార్లమెంటు శాసనం చేస్తుంది. నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది. ఇంతకీ నీ నియోజకవర్గం ఎక్కడ? ఇక్కడ. మిస్టర్, ఈమె నా భార్య. అబ్బా, యమ కొట్టుడు కొట్టావు బ్రదరు. నీ ఒంట్లోకి ఎంత వోల్టేజీ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు. ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నా నీ చంపకేదో రాసుందని. అయినా ఇది మన నియోజకవర్గం కాదు. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటానన్నయ్య. వదినా నీకు కూడా. అబ్బా, హలో. వేణు, బాగున్నావా? వసంత్ ఎలా ఉంది? బానే ఉంది. మమ్మీ, రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వేణు, ఎలా వేణు, రేపు మా పెళ్లి రోజు. నువ్వు వసంత ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? సారీ డాడీ, ఇక్కడ టికెట్లే దొరకటం లేదు. టికెట్ దొరకపోతే పరిగెత్తురండి. అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు జరగదు. నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు డాడీ. డాడీ, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నాం. మరి ఇందాక అలా అంటే ఏంటరా? సరదాగా అన్నాను డాడీ. ఓకే, సీ యు టుమారో. బాయ్. ఎప్పుడో పెళ్ళైన మన కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండి ఇది? అదేమిటో అంత తేలిక తీసి పారేశావు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది. మనమే గనక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడా? అందుచేత ప్రతివాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు. ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానే చేసుకోవాలి. ఆకాశమబ్బుల్లో పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి చందమామ చుక్క అక్షింతలేస్తే సూర్యుడి పారాణి పాదాల తిడితే నూలు పోగుతాడు నూరేళ్లాడే కళ్యాణం కాలమంత వింత పోగిల్లాడే వైభోగం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ. బతుకు నడవడానికి వసంతమొక్కటే ఏడాదికి వివాహమొక్కటే జీవితానికి. వసంతమొక్కటే ఏడాదికి వివాహమొక్కటే జీవితానికి. ఏనాటికైనా విడిపోయేదై ఏడేడు జన్మల బంధమై. గురుతు
చెరిగిపోని మధుర క్షణకాలం గుండెల గుడి కట్టుకొనే కళ్యాణం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ నూలు పోగుతాడు నూరేళ్ళాడే కళ్యాణం పాయలు మూడై ఆడపిల్ల జడను అల్లితే అది ప్రాయము వచ్చి మూడు ముళ్ళ బంధమైతే పుట్టింటి పేగులు తెంచుకొని మెట్టింటి ప్రేమను పంచుకొని పుట్టింటి పేగులు తెంచుకుని మెట్టింటి ప్రేమను పంచుకుని ముత్తైదుగా ముత్తైదుగా పట్టి పోవడానికి ముత్యాలలో గిళ్ళు నిండడానికి దేవుళ్ళు దీవించి అక్షింతలేసే బంధం కలకాలం నిలిచేదే కళ్యాణం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ ఆకాశమబ్బుల్లో పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి చందమామ చుక్క అక్షింతలేస్తే సూర్యుడి పారాణి పాదాల కెడితే నూలు పోగుతాడు నూరేళ్ళాడే కళ్యాణం కాలమంత వింత కౌగిళ్ళాడే వైభోగం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ డాక్టర్ గారు మీ ఫోన్ వచ్చింది. హలో ఏంటి సూసైడ్ కేసా? ఇదిగో వస్తున్నా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. హాయ్, గుడ్ మార్నింగ్ వేణు. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. వేణు, కాలేజ్ కట్ చేద్దాం. ఎందుకు? బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాకి వెళ్దాం. బుద్ధిందా నీకు? లాస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్టులు పోయాయి. ఇప్పుడు బేసిక్ ఇన్స్టింక్టా? అబ్బా, అంత స్పీడ్ ఎందుకు? జీపే కాదు, అమ్మాయి కూడా స్పీడే. వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది. తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది. I see. హాయ్ సునీత. హాయ్ ప్రియా. ఐ డిస్టర్బింగ్ యూ? ఇక్కడ అంత సీన్ లేదులే, పద. ప్రియా, ఈ ఖుషీలో ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. అంటే దమ్ కొట్టాం, మందు కొట్టాం, నెక్స్ట్ స్టెప్ ఇదేగా. కల్చర్ తెలిసిన వాళ్ళు అనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను. సారీ, నాకు దారివ్వండి. మాకందరికి కంబైన్డ్ గా నువ్వే దారి చూపించు. ఒప్పుకుంటే 1/1, కాదంటే 1/4.
ఎక్స్క్యూజ్ మీ, ఒక డబుల్ రూమ్ కావాలి. ఈవిడ ఇవి నా భార్య. చిన్న యాక్సిడెంట్ అయింది, బురదలో పడింది. యు నీడ్ ఎనీ డాక్టర్? నో థ్యాంక్స్. పేరు చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్.